ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 27వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 27వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కలిసి వచ్చే విధంగా ప్రతి పనిలోనూ ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, ఇబ్బందికరమైన పనులు కానీ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారండి. ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క వ్యవహార శైలి విభిన్నంగా ఉండటం ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే అందరిలాగా ఆలోచించకుండా కొంత కొత్తదనంతో ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలైతే ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. వ్యక్తిగత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టిని పెట్టుకోగలుగుతారండి. కొంత పనిలో పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కొత్త ఆలోచనలతో ఏదైనా వృత్తి వ్యాపారాలలో నేర్చుకోవాలి అనే ఆలోచన, మీ యొక్క ఏదైతే నైపుణ్యత ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచన ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా చొరవ చూపించగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైనా కూడా నేను చేయగలను, నేను సమయానికి పూర్తి చేసుకోగలుగుతాను, నేను ప్రతి విషయంలోనూ విజయాన్ని పొందగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం మీ మీద మీకే ఎక్కువగా ఉంటుందండి. చక్కటి ఆత్మవిశ్వాసంతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొత్త పరిచయాలు కూడా మీకు మంచిగా రాణించే అవకాశాన్ని ఇవ్వబోతున్నాయండి. అంటే వృత్తి వ్యాపారాలలో మెరుగుదలను చూసే విధంగా ఉండబోతున్నాయండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు మరింతగా అతి జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత ఆసక్తిని చూపిస్తూ మీ సమయాన్ని, మీ యొక్క డబ్బును కూడా వెచ్చించుకోగలుగుతారండి. చక్కగా దైవ బలంతో ప్రతి నిర్ణయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా నిజాయితీగా ఉండటం, అందరికీ మేలు చేసే మనస్తత్వంతో ఉండటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే ఏది పడితే అది మీ స్వలాభం కోసం చేసుకువెళ్ళిపోతూ ఉండడం కానీ, పక్క వాళ్ళని మోసగించాలన్న ఆలోచనలు కానీ ఇట్లాంటివేమీ మీకు లేకుండా చక్కగా మీరు అన్ని విషయాలలోనూ అందరికీ మేలు చేసే విధంగా, అందరూ బాగుపడాలి అని కోరుకునే మనస్తత్వంతో మీరు ఉండటమే మీకు మరింతగా విజయాలనిచ్చే విధంగా ఉండబోతుందండి. దూరపు చుట్టాల రాక కూడా మీకు కొంత మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉండబోతుందండి. కొత్తగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలని కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవాలని కానీ, ఏదైనా విషయాలలో కొత్త వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. వాటిలో రాణించగలుగుతారు. అంతేగాకుండా మీ పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో ఆ వాటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. చక్కగా పెట్టుబడులు కూడా లాభాల స్థాయిలోకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులున్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలన్నీ రాణించటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు లభిస్తాయండి. అంటే ఏదైతే ఇప్పటి వరకు మేము ఆర్థికంగా డబ్బు పరంగా మేము నిలదొక్కుకోలేకపోతున్నాం, డబ్బు పరంగా మేము వ్యవహారంలో వెనక్కు ఉంటున్నాం అని బాధపడుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. అంటే ఉన్నదానికంటే చక్కగా లాభాలు రావటం కానీ, ఆకస్మికంగా డబ్బు చేతికి రావటం కానీ, మీరు అనుకోని విధంగా మీరు పెట్టుబడులు పెట్టినవి లాభాలు అధికంగా రావటం కానీ, ఆదాయం ఏదైతే ఉందో అది రెట్టింపు అయిపోవడం కానీ, ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఏవైతే అడ్డంకులున్నాయో అవన్నీ తొలగిపోయి మీకు ఒక దారి పడటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి. అది కూడా మీకు చక్కగా ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అంతే కాకుండా ఖర్చులు కూడా మిశ్రమంగా ఉంటాయి. అంత ఎక్కువ ఖర్చులు పెట్టరు. అంత తక్కువగా ఉండవు. అనవసరమైన ఖర్చులు ఏవైతే వస్తాయో వాటిని వాయిదా వేసుకోగలుగుతారు, వదులుకోగలుగుతారు. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా మీరు అనుకున్న ప్రతి పనిని బాధ్యతతో నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా చురుగ్గా ఆలోచించడం, చొరవగా ముందుకు వెళ్ళటం మీకు మరింత విజయాలనైతే ఇస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాసింత దూరంగా ఉండటం, వారు ఏదైనా విషయాల్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదా మీ పనులను ఆటంకపరచాలని చూడటం కానీ,
మీ దృష్టిని మరల్చాలని చూడటం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మీరు కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ వారి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దపీట వేయకుండా మీరు ముందుకు వెళ్ళిపోతూ మీ పనులన్నీ చకచకా చూసుకుంటూ వెళ్ళటం వల్ల చక్కటి విజయాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని అనుకున్న స్థాయిలోకి ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి ప్రతి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి. అది మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఉన్నతంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తు కోసం, రానున్న రోజుల కోసం కొన్ని ప్రణాళికలను వేసుకోవటం, కొంత వ్యవహారాన్ని వాటి గురించి ఆలోచించడం, ఇట్లాంటి విషయాలు కూడా చేయగలుగుతారండి. పనిలో ఒత్తిడి ఉంటుంది. సహజంగా పని భారం కూడా ఉంటుంది. చకచకా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా మీ రానున్న రోజుల కోసం ఏం చెయ్యాలి? ఆ టైంలో ఎలా ఉంటుంది? ఆ సమయానికి అనుకూలంగా ఎలా ఉండాలి? అనే ముందస్తు ప్రణాళికను కూడా ఈరోజు మీరు మీ మనసులో ఆలోచించుకోగలుగుతారు. దానికోసం కొంతవరకు చక్కటి మార్గాలను కూడా ఎంచుకోగలుగుతారండి. ఇక బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు, డబ్బుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ చక్కబెట్టుకోగలుగుతారండి. అయితే రహస్యాల విషయంలో కూడా అతి రహస్యంగా ఉండగలుగుతారు. ఏదైతే బయట వ్యక్తులకు చెప్పొచ్చో అక్కడ వరకు చెప్పగలుగుతారు. చెప్పకూడని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యక్తిగతంగా ఉంచుకోగలుగుతారు. ఆంతరంగిక వ్యవహారాల మీద మరింత పట్టునైతే సాధించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించటం, అందరి మనసులను గెలుచుకోవటం, 10 మందితో కూడా చక్కగా మాట్లాడుతూ, అందరినీ మెప్పిస్తూ మీరు ముందుకు వెళ్ళటం, అందరూ సంతోషపడేలాగా మీ ఆలోచనలు ఉండటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఇవ్వబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పెట్టుబడిని రూపాయిని పెడుతూ లాభాలతో రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అనుకున్న సమయానికల్లా అన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి. అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే మీరు చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా అన్నింటిలోనూ విజయాలను పొందుతూ సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క రోజును ముందుకు తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుందండి. ప్రతి పనిని బాధ్యతతో నిర్వర్తించుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరిస్తూ అన్ని బాధ్యతలను చక్కబెట్టుకుంటూ అనుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో యథావిధిగా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కాస్తంత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి ఆలోచనలన్నింటినీ కూడా మీరు గౌరవించగలుగుతారు. మీ నిర్ణయాలను వారు అన్నింటినీ కూడా చక్కగా అమలుపరుస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా అన్ని పనులలోనూ చకచకా ముందుకు వెళుతూ అన్నింటినీ అమలుపరుస్తూ మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన నిర్ణయాలు మధ్యవర్తుల ద్వారా తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.